వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో అండి. నమస్తే అండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి తను ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాము అని అయితే సమాచారం అయితే వచ్చింది. అది ఎంతవరకు నిజమంటారు? నిజంగానే చేస్తున్నారా? ఒకటి, ఇది ఊహాగానం మాత్రమే అండి నేను అనుకుంటూ ఉన్నాను. బహుశా ఇది జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓటు బ్యాంకు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు. జగన్మోహన్ రెడ్డి ఏమి సొంతంగా కిందకెళ్ళి గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యకర్తలను ఏమి బిల్డ్ చేసింది ఏమి లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుని విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. ఆ క్యాడర్ నట్టే కాపాడుకుంటూ మీన్స్ ఏంటంటే ఆ క్యాడర్ని తానే నాయకుడు అన్నట్టుగా చెప్పుకుంటూ షో చేసుకుంటూ వచ్చాడు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఏం జరిగిందంటే పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ లెవెల్లో ప్రతిపక్ష స్థాయికి వచ్చింది. ఇంకా వాళ్ళు దక్షిణాదిన ఇంకా స్ట్రాంగ్ చేయాలని ఈ రోజు చూస్తే రాహుల్ గాంధీ గారు రాయ్బరేలీ నుంచి అక్కడి నుంచి ఎంపీగా కంటిన్యూ అవుతూ వైనాడుకి రిజైన్ చేయడం జరిగింది. వైనాడులో ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తారంటున్నారు. ఒకవేళ ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తే వీళ్ళ టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్. అటు ఉత్తరాదిన రాహుల్, ఇటు దక్షిణాదిన ప్రియాంక ఇద్దరు ఏంటంటే పార్టీని బలోపేతం చేసి మళ్ళీ 5 ఏళ్లలో జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొని రావాలనేది వాళ్ళ మెయిన్ థీమ్. దీంట్లో ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేస్తే తమిళనాడులో ఆల్రెడీ వాళ్ళ అధికారంలో ఉన్నారు. డిఎంకే తో వాళ్ళ మిత్రపక్షంగా ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ ఆ పార్టీ అన్ని స్వీప్ చేసింది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో చూస్తే అదేవిధంగా రేపు సార్వత్రిక ఎన్నికల్లో నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా అదే లెగసీ కంటిన్యూ అవుతుందని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా డిఎంకే అదే విధంగా గెలవడం జరిగింది. ఇప్పుడు ఇదే విధంగా నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా వస్తుందని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ప్రియాంక గాంధీ ఇక్కడ ఉంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మీటింగ్లు పెట్టి కేరళలో ఆల్రెడీ వీళ్ళు పాగా చేస్తున్నారు. అదేవిధంగా కర్ణాటకలో వీళ్ళే అధికారంలో ఉన్నారు. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారం ఉంది. ఇక్కడ చూస్తే 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఒక రాష్ట్రంలో బలంగా ఉంది. ఇంకా మిగిలింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు బలోపేతం అవ్వాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం అవ్వాలంటే వాళ్ళకున్న లక్ష్యం ఏంటంటే వాళ్ళ ఓటు బ్యాంకు, ఆల్రెడీ వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ ని మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకోగలగాలి. తీసుకోవాలంటే ఒక మంచి స్ట్రాంగ్ లీడర్షిప్. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఉండింది అనుకోండి, ఆమె విస్తృత పర్యటనలు చేయడం, లేదా ఇంకేదన్నా పాదయాత్రలు చేయడం, దక్షిణాది మొత్తాన్ని చుట్టే విధంగా ఒక 2-3 పాదయాత్రలు, బస్సు యాత్రలు ఇలాంటివి చేసినప్పుడు ఏమంటే వాళ్ళ కార్యకర్తలు ఇందిరాగాంధీ అభిమానంతో ఆ లెగసీతో కంటిన్యూ అవుతూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ క్యాడర్. ఇప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా మళ్ళీ వీళ్ళకి వచ్చినప్పుడు ఏమవుతుంది, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఉండదు, అంటే గుండు సున్నా అయిపోతుంది. ఆ విధంగా గుండు సున్నా అయినప్పుడు పరువు పోతుంది, రాష్ట్ర పార్టీ హోదా పోతుంది. అదేవిధంగా వాళ్ళకి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రాతినిధ్యం ఉండదు. ఆఖరికి మొత్తం భూస్థాపితం అయిపోతుంది. అందుకని ఏమంటే జగన్మోహన్ రెడ్డి లాలూచి రాజకీయం చేయడంలో ఎక్స్పర్ట్. మీకు తెలుసు గతంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు కాముగా ఉండి చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేసి వన్స్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నేను ఢిల్లీని ఢీకొట్టా అని చెప్పి జంబాల మాటలో మాట్లాడాడు. ఆ తర్వాత ఏమంటే నేను బీజేపీ మెడలో ఉంచేస్తా అన్నాడు. మళ్ళీ వాళ్ళకి భయపడి వంకొని ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ చూసినా కానీ ఇతనికి వ్యతిరేక పవనాలు రావడంతో ఇప్పుడు ఇంకేదో ఒకటి శరణం అని చెప్పి కోరాలని చెప్పి ఈ విధంగా వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే గౌరవం అన్నా ఉంటుంది. ఏంటంటే మా తండ్రి లెజెసీని ఇప్పుడు షర్మిల గారు ఏ విధంగా అయితే గెలిచారో మా తండ్రి లెజెసీని ఆ విధంగా మాయ మాటలు చెప్తే జనాలు నమ్ముతారనే ఉద్దేశంతో ఆ విధంగా అయినా చేయొచ్చని నేను భావిస్తూ. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి అన్నా చెల్లెలు ఇద్దరు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అంటే వైఎస్ఆర్టీపీని ఎప్పుడైతే కాంగ్రెస్ లో కలిపేసి ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలు అయ్యారో ఇప్పుడు చాలా రివర్స్ అయిపోయింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే వీళ్ళిద్దరు పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ వ్యతిరేక పవనాలు కాస్త మళ్ళీ అన్నా చెల్లెలుగానే ఉండే అవకాశం ఉంటుంది. చెప్తున్నాను, వీళ్ళిద్దరూ ఒక వ్యక్తులు మాత్రమే, వ్యవస్థలు కాదు. ఈరోజు షర్మిల అయినా జగన్ అయినా వ్యక్తులు మాత్రమే, వ్యవస్థలు కాదు. ఓకేనా? కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, గెలుపోటములతో సంబంధం లేకుండా ఆ పార్టీని మనుగడ సాగిస్తూ వచ్చింది. ఇక్కడ షర్మిల గారు చూస్తే మీరేమైంది, మేము పాదయాత్ర చేసింది, నేను ఇది రాజ్యం అనేది తీరా ఎన్నికల్లో పోటీ చేయకుండా వెళ్ళి విలీనం చేసేసింది. ఇక్కడ జగన్ ఏంటంటే ఫస్ట్ ఎన్నికల్లో ఏదో గెలిచాడు, మళ్ళీ 2 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఇప్పుడు చిత్తుగా ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది. 2014లో ప్రతిపక్ష హోదా, 2019లో అధికారం. ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే సాధారణ ఎమ్మెల్యేలు. ఆ విధంగా చూసుకున్నా వాళ్ళకి ఇంకేం గౌరవం లేదు. ఇంక భవిష్యత్తులో వస్తామా అనే నమ్మకం కూడా లేదు. పార్టీ మనుగడ సాగించడం అంటే ఇలాంటి స్థితిలో అది అంత ఈజీ టాస్క్ కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి పైన ఆల్రెడీ కేసులు ఉన్నాయి, ఆయన విచారణలకు హాజరవ్వాలి. ఖచ్చితంగా ఆ కేసులు ఒకవేళ స్పీడప్ చేస్తే ఆయన రోజు కోర్టుకి విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది. రోజు కోర్టుకి విచారణ అవుతుంటే పార్టీని ఎవరు నడిపిస్తారు? మళ్ళీ రెండోది ఏంటంటే ఈయన ఈ 5 ఏళ్ళు ఇంకా అనేక తప్పిదాలు చేశాడు. ఇవి మళ్ళీ మెడకు చుట్టుకుంటే సిబిఐ లిక్కర్ కేసులో కావచ్చు, మైనింగ్ లో కావచ్చు, ఇసుకలో కావచ్చు, అవి మళ్ళీ మెడకు చుట్టుకుంటాయి. ఇవి 2 మెడకు చుట్టుకుంటే ఏమవుతుంది పరిస్థితి మీరు ఆలోచించండి ఒక్కసారి.
జగన్మోహన్ రెడ్డి పార్టీని నడపలేడు. అలాంటప్పుడు ఇంకా తన రాజకీయ మనుగడ కావాలంటే ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం చేయాలి. అందుకని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయొచ్చు అని చెప్పి చాలా మంది విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? ఆయన అందులో విలీనం చేస్తారనుకుంటున్నారా, లేకపోతే ఇలా ఇండివిజువల్ గానే ఆయన పార్టీని నడిపిస్తారనుకుంటున్నారా? అండి, జగన్మోహన్ రెడ్డికి సొంత ఓట్ బ్యాంక్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్. కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయితే వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అయిపోయినట్టు. లేదా తన రాజకీయ మనుగడ కోసం తాను రేపు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా ఏదో ఒక పార్టీ నుంచి రిప్రజెంట్ చేయాలనే ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశం ఉంది ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ ఓటు బ్యాంక్ అంటే మోస్ట్ పర్సెంటేజ్ విలీనం చేయడానికి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీని తీసుకొని వచ్చి బీజేపీలో విలీనం చేస్తే మైనారిటీస్, క్రిస్టియన్స్ జగన్మోహన్ రెడ్డి మొహాన్ని మూతారు. అదే ఇంకా ఆ ఓట్ బ్యాంక్ అంతా ఏంది, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్. అది జగన్మోహన్ రెడ్డి ట్రాన్స్ఫర్ అయింది. రేపు జగన్మోహన్ రెడ్డి ఆ ఓట్ బ్యాంక్ ని క్యారీ చేయాలంటే ఈ పార్టీలో విలీనం చేస్తే ఆ ఓట్ బ్యాంక్ ఈ ఓట్ బ్యాంక్ ఒకటే ఉంటుంది కాబట్టి ఈ విధంగా జరగచ్చు అని నేను భావిస్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇండివిజువల్గా ఉన్నా కూడా ఇప్పుడు ఓట్ బ్యాంక్ లేదు కాబట్టే 11 స్థానాలు వచ్చినాయి. రేపు విలీనం చేసినా కూడా అదే ఓట్ బ్యాంక్ వస్తుందని నమ్మకం లేదు కదా. అంటే ఇప్పుడు జాతీయ పార్టీలో విలీనం చేస్తే అక్కడ పరిస్థితులు వేరు ఉంటాయి కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అంటారా? తీసి పక్కన పెడతారు. ఏదో నీకు ఇస్తే తీసుకో అంటారు. అక్కడ ఈయన ఆటలు సాగం. ఆ విధంగా ఉంటుంది. రాజకీయ మనుగడ కోసం కనీసం ఏదో ఒక పార్టీలో ఉన్నాడు అని చెప్పి చూపించుకోవడం కోసం అంతే.